హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎలా స్టోర్ చేసుకుంటున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనికోసం 1 కప్పు అల్లం తీసుకొని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత 2 కప్పుల వెల్లుల్లిపాయలను పొట్టు తీసి పెట్టుకున్నాను. 1 కప్పు అల్లానికి 2 కప్పుల వెల్లుల్లిపాయలు వేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాను. చాలా బాగుంటుంది. ఇందులోకి 3 స్పూన్ల నూనె, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను. ఈ విధంగా పసుపు, నూనె, ఉప్పు వేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి, పసుపు, ఉప్పు, నూనె వేసి గ్రైండ్ చేయాలి. నీళ్ళు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3-4 మంత్స్ ఫ్రెష్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.